హాయ్ అండి, నేను మీ శృతి. వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఇంట్లోనే ఇలా నిల్వ ఉండే పులిహోర పులుసుని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఈ ఒక్క పులిహోర పులుసు ఉంటే సరిపోతుందండి. ఒక 10 నిమిషాల్లోనే మనము పులిహోర రైస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఫంక్షన్స్ టైంలో కానీ ఫెస్టివల్ టైంలో కానీ ఇలా పులుసు ఉంటే త్వరగానే మనం పులిహోర అనేది తయారు చేసుకోవచ్చు. ఒక బౌల్లో ఇలా నేను 2 కప్పుల దాకా చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి చింతపండు మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సుమారుగా నేను 1.5 కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 12 గంటల పాటు చింతపండుని నానేలాగా చూసుకోవాలి. ఇలా నానిన తర్వాత దీన్నంతా బాగా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోండి. చింతపండు గుజ్జు మొత్తం వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా బాగా అన్న తర్వాత ఇందులో ఉన్న పిప్పి మొత్తం పక్కన పెట్టేసుకొని రసాన్ని పిప్పిని మనం సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఉన్న వాటర్ మనకు సరిపోతాయి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనం ఎక్కువసేపు మసలివ్వాల్సి వస్తుంది స్టవ్ మీద. సో ఈ ఉన్న వాటర్తోనే మనం అందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి మిగిలిన వాటర్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. లాస్ట్లో కొంచెం డస్ట్ అనేది ఉంటుంది, సో దాన్ని తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అనేవి ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా మసలేలాగా చూసుకోవాలి. వాటర్ అనేవి కనీసం ఒక 15 నుంచి 30 నిమిషాల దాకా బాగా మసలేలాగా చూసుకోవాలి. స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. అలాగే ఇప్పుడు ఒక 3 లేక 4 మిర్చీస్ తీసుకొని ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసుకోవాలి అన్నిటికీ కూడా. తర్వాత ఇప్పుడు మళ్ళీ పులుసుని చూద్దాము. పులుసులోకి కొంచెము పసుపు, అలాగే కొంచెం సాల్టు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిర్చీస్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం మిరియాలు, అలాగే కొంచెం 1 లేక 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు ఈ థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి అన్నట్టు పులుసు అనేది ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో సింపుల్గా పులుసు అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి పోపు కోసం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి 2 లేక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, అలాగే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. బయట మార్కెట్లో మనకు బెంగళూరు మిర్చి అనేది దొరుకుతుంది. ఆ బెంగళూరు మిర్చిని కూడా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకున్నారనుకోండి, పులిహోరలోకి చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు పోపు మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పులుసుని చూద్దాము. పులుసు కూడా కంప్లీట్గా చల్లారిపోయింది. రైస్ కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం పులుసు అనేది ఈ రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుసు అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అలాగే ఇప్పుడు మనం తయారు చేసిన పోపు కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకుంటూ సాల్ట్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, ఒక 10 నిమిషాల్లోనే మనకు పులిహోర అనేది తయారు చేసుకోవచ్చు. పులుసు రెడీగా ఉందనుకోండి, ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. అలాగే మనకు తక్కువ టైంలో త్వరగా అవ్వాలి అనుకున్నప్పుడు పులుసు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనము ఫెస్టివల్ టైంలో కానీ లేకపోతే ఫంక్షన్స్ టైంలో కానీ ఇలా పులిహోరని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.